హాయ్ అండి. సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి. ఈరోజు మనం నిన్న లీవ్స్ అవి చూసినాం కదా. ఇక్కడ ఈరోజు బటన్ హోల్లోనే ఇది ఒక మోడల్ చూసి మనం లాంగ్ అండ్ షార్ట్ ఫ్లవర్ చూపిస్తాను మీకు. ఇది చూడండి, ఈ మోడల్ చూడండి. ఫస్ట్ ఇది ఇలా వేసాం మోడల్ అనేది కదా. దీంట్లోనే మనము లాంగ్ అండ్ షార్ట్ బటన్ హోల్ ఇదొక మోడల్ అనమాట. 1 2 3 4 లైన్స్, మనకు 4 లైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 4 లైన్స్లో నుంచి మనం వర్క్ ఫస్ట్ నుంచి 1 2 3 ఈ 3 ఇక్కడ మనం స్టార్టింగ్ అనేది గొలుసు తీసుకుంటాం కదా. ఇది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్. మనం ఇక్కడ నుంచి చూసుకుంటే 4 లైన్స్ వస్తుంది. ఇక్కడ నుంచి స్టార్టింగ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు లైన్స్లో చూసుకుంటే 1 2 3 ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనము సెకండ్ లైన్కి రావాలి. ఫస్ట్ స్టార్ట్ చేసి చూస్తాం చూడండి. మనం సిల్క్ థ్రెడ్తో 14 నెంబర్ నిడిల్తో వేస్తున్నాం. ఇది కూడా బటన్ హోల్ టైపే. ఇదొక మోడల్ చూడండి, బాగుంటుంది. ఇక్కడికి సెకండ్ లైన్కి వచ్చి మళ్ళీ ఫస్ట్ లైన్కి వెళ్తాం. వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లైన్ కదా ఇది. ఇక్కడ నుంచి మనం ఏం చేసినాం, స్టార్టింగ్ 1 2 3 లైన్స్ అనుకుంటే మనం ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి సెకండ్ లైన్కి వచ్చాం. ఇప్పుడు ఈ థర్డ్ లైన్ నుంచి ఇక్కడ నుంచి మనం కౌంటింగ్ చేసుకుంటే పైనుంచి 1 2 ఇక్కడికి రావాలన్నమాట. ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ మిడిల్లో లైన్ మనకు కౌంటింగ్ వస్తుంది సెకండ్. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి 1 2 ఇక్కడ పైనుంచి చూసుకుంటే ఇక్కడ రావాలి, ఇక్కడ నుంచి చూసుకుంటే ఇట్లా రివర్స్ అనమాట. మనం కింద నుంచి చూస్తే ఈ లైన్కి వస్తాం, మిడిల్ లైన్కి. పైనుంచి చూసుకుంటే ఈ కింద లైన్కి వస్తాం. ఓకేనా, అర్థమైందా మీకు? సపోర్టింగ్ గొలుసు అనేది ఏమీ ఉండదు దీంట్లో. డైరెక్ట్ మనము ఇక్కడ గొలుసు తీసుకొని ఇక్కడ సెకండ్ ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ నుంచి ఫస్ట్ లైన్కి వెళ్తాం. వెళ్ళి కింద థ్రెడ్ తీసుకొని నిదానంగా ఇలా లాగి ఇక్కడికి రావాలి. మళ్ళీ ఇక్కడి నుంచి మనం స్టార్టింగ్ ఎక్కడైతే తీసుకున్నామో ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ వెళ్ళాలి, సెకండ్ లైన్. మళ్ళీ ఎక్కడికి, ఫస్ట్ లైన్. మళ్ళీ ఫస్ట్ లైన్ నుంచి ఎక్కడికి, థర్డ్ లైన్. పైనుంచి అనుకుంటే సెకండ్, కింద నుంచి అనుకుంటే థర్డ్ లైన్. మళ్ళీ ఎక్కడికి, మనం పాయింట్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడికి. చూడండి, ఇలా బాగా గమనించండి. ఇది వర్క్ కింద నుంచి తీసుకుంటే సెకండ్ లైన్కి వెళ్ళి పైకి వెళ్ళి మళ్ళీ పైనుంచి రివర్స్ తీసుకుంటే మళ్ళీ కిందకి సెకండ్ లైన్. కౌంటింగ్ బాగా చూసి తీసుకోవాలి. ఇది బటన్ హోల్లో ఇదొక మోడల్ మనకు వర్క్ అనమాట. చూడండి, బాగుంది కదా ఇది వర్క్. చూడండి నీట్గా ఇలా బటన్ హోల్ అనేది ఇదొక మోడల్ వర్క్ అనమాట. మనము లెమని పించాలు ఉంటాయి. ఆ పించాల వర్క్ వచ్చినప్పుడు ఈ బటన్ హోల్ లాంగ్ అండ్ షార్ట్ అనేది మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. మనకు బొమ్మలు కూడా మనము బొమ్మలు వేస్తుంటాం. బొమ్మలకు కూడా ఇది ఎక్కువగా డ్రాయింగ్ అనేది వేస్తుంటాం కదా. అప్పుడు ఇది ఇలాంటివన్నీ ఈ మోడల్స్ అన్నీ మనకు అక్కడ ఆ వర్క్స్లో మనకి పనికి వస్తాయి అన్నమాట. అయిపోయింది ఇక్కడ, చూసినారా? ఇప్పుడు ఇక్కడికి ఎడ్జ్లోకి వచ్చి ఇక్కడ మనము ముడి వేసుకోవడం. బాగుందా ఇది? బటన్ హోల్లో ఇది 5th మోడల్, 5th డిజైన్. నిన్న లీవ్స్ అవి చూసినాం కదా, దాంట్లో ఇది ఒకటి అనమాట. ఓకేనా, ఇది బాగా అర్థమైందా? పైనుంచి చూసుకుంటే థర్డ్ లైను, కింద నుంచి చూసుకుంటే సెకండ్ లైను. ఓకేనా,
ఇక్కడ నుంచి సెకండ్ లైన్కి వచ్చి పైకి వెళ్తాం. పైనుంచి మళ్ళీ లాగి థ్రెడ్ లాగి తీసుకున్నప్పుడు కింద ఇక్కడ నుంచి చూసుకుంటే సెకండ్ లైను, కింద నుంచి కౌంటింగ్ చూసుకుంటే థర్డ్ లైన్ వస్తుంది. ఈ లైన్కి తీసుకొని మళ్ళీ ఇక్కడ పాయింట్ తీసుకొని ఇలా లాగడమే. సపోర్టింగ్ గొలుసులు అనేటివి ఏమీ లేవు. ఓకేనా, అర్థమైందా? బాగుందా? ఇదొకటి వర్క్. ఇలాంటి చిన్న చిన్న బేసిక్ మోడల్స్ చాలా ఉంటాయి లాంగ్ అండ్ షార్ట్ బటన్ హోల్లో మనకు. ఇప్పుడు మనము ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది మనము ఇది తీసుకున్నాం కదా, ఫ్లవర్ అనేది చూపిస్తానని చెప్పా కదా నిన్న మీకు. ఈ ఫ్లవర్ స్టిచ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని మనము స్టిచ్చింగ్ చేద్దాం. లాంగ్ అండ్ షార్ట్. ఇప్పుడు దీనికి మీరు ఏం చేస్తారంటే దీనికి పూస కుట్టుకోవచ్చు. ఇక్కడ ఈ లైన్ అనేది పూస కుట్టుకోవచ్చు. ఓకేనా, ఈ లైన్ అనేది పూస కుట్టవచ్చు. ఇందాక కుట్టిన దానికి పైన అనేది పూస కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్లవర్ అనేది చూద్దాం. ఫ్లవర్ మిడిల్లో మనం ఏదైనా పూస గీస కుట్టుకుందాం. ఓకేనా, పూస ఏమన్నా కుట్టుకుందాం. ఇప్పుడు నిన్న మనం ఈ లీవ్స్ చూసినాం కదా, ఇదే మోడల్లో ఇప్పుడు ఈ మోడల్లో ఇది కుడదాం. ఇప్పుడు లోపల ఒక లైన్ వచ్చింది, పైన ఒక లైన్ వచ్చింది కదా, 2 లైన్స్ వచ్చినాయి. ఇప్పుడు లాంగ్ అండ్ షార్ట్ ఇక్కడ చూపించా కదా మీకు నిన్న, లాంగ్ అండ్ షార్ట్ ఈ మోడల్లో కుడదాం. లాంగ్ అండ్ షార్ట్ కదా, ఇది బటన్ హోల్ కాదు, లాంగ్ అండ్ షార్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇది ఫ్లవర్ మోడల్గా ఆకులు వచ్చినప్పుడు మిడిల్లో నుంచి తీసుకుంటాము. ఇది ఫ్లవర్ కాబట్టి మనకు ఈ ఫ్లవర్ది ఎడ్జ్ ఎలా ఉంటుందో అక్కడి నుంచి తీసుకుంటాం అన్నమాట. మిడిల్లోంచి తీసుకుంటే అది పూర్తిగా కాదు. చూడండి, ఇక్కడ తీసుకొని పైకి వెళ్దాం. పైకి వెళ్ళి లాగుతాం. మళ్ళీ ఇలాగా షార్ట్ లాంగ్, షార్ట్ లాంగ్, మళ్ళీ షార్ట్ లాంగ్. కరెక్ట్గా వేద్దాం. ఇది ఇక్కడ తీసుకుందాం, కొంచెం కిందికే తీసుకుందాం. ఓకేనా, ఇది లాంగ్ కదా, లాంగ్. చూడండి, షార్ట్ లాంగ్. ఇలాగా ఇది కొంచెం నిండుగా వస్తుంది. చిన్న పెటల్ కదా, పెద్ద పెటల్స్ తీసుకుంటే మనము షార్ట్ అండ్ లాంగ్ కదా, ఇలా వస్తుంది. దూరం దూరం వేసుకుందాము. అయిపోయింది. మళ్ళీ కొంచెం ఇలా గొలుసు తీసుకొని మళ్ళీ ఇక్కడ దీనికి దూరం దూరం వేద్దాం. కొంచెం దూరం వేద్దాం. ఇదే మీకు అది తిక్కగా ఉంది కాబట్టి కనిపించలేదు. ఇప్పుడు ఈ మోడల్లో ఈ లీవ్ మోడల్లో కావాలి కదా మనకి, అందుకు లాంగ్ అండ్ షార్ట్.
ఇది చిన్న చిన్న పెటల్స్ కదా, మనకు కనిపించట్లేదు. కొంచెం పైకి తీసుకుందాము. చూడండి, ఇక్కడ చిన్న చిన్న పెటల్స్. ఇప్పుడు ఇది కనిపిస్తుందా, మిడిల్లో ఫీలింగ్ అనేది నీట్గా వచ్చింది చూడండి. ఇది వచ్చేసి లాంగ్. ఇప్పుడు లీవ్ మనం ఎలాగైతే ఈ ఆకు మోడల్లో మనం కుట్టామో అదే మోడల్లో కనిపిస్తుంది కదా. ఇలాగా నీట్గా 1 బై 1 కుట్టుకోవాలి. రౌండ్గాన అలానే కంటిన్యూస్గా వేసుకుంటూ వచ్చేయచ్చు. లేదంటే మనము ప్రతిదానికి ఎడ్జ్లో ముడి అనేది వేసుకుంటూ కుట్టవచ్చు. కొంచెం పైకే తీసుకుంటున్నాను నేను, మీకు కనిపించాలి కదా అది పెటల్ అనేది. మిడిల్లో ఇలా తీసుకొని షార్ట్ లాంగ్, మళ్ళీ మిడిల్లో తీసుకొని ఇలా మధ్యలో. చూడండి నేను ఎలా కుడతాను అనేది అబ్జర్వ్ చేయండి బాగా. మిడిల్కి వచ్చేసరికి మనము తగ్గించేస్తున్నాము. అయిపోయింది. ఇప్పుడు దీన్ని థ్రెడ్తో మనము గొలుసు అనేది వేద్దాం. ఎందుకంటే గొలుసు వేయకుంటే మనకు షేప్ అన్నది ఏమనేది కనిపించదు, డిజైన్ ఏమనేది. ఇప్పుడు దీనికి ఈ గొలుసు వేయటం వల్ల మనకు నీట్గా వర్క్ ఏమనేది, ఏ ఫ్లేవర్ వేసాం మనము అనేది కనిపిస్తుంది. ఇలా చిన్న చిన్నగా ఏ థ్రెడ్తో అయితే మనము వర్క్ వేసామో అదే థ్రెడ్తో మనము ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. మిడిల్లో మనము పూస, తణుకు, కుందనము ఏదైనా పెట్టుకోవచ్చు మనం మిడిల్లో. చూడండి, ఇవి రెండు నిండుగా వచ్చాయి, ఇలా వచ్చింది. ఇవి రెండు ఇలా వచ్చాయి. అలా నిండుగా అయినా వేసుకోవచ్చు, ఇలా గ్యాప్గా అయినా వేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా? 2 పెటల్స్ ఇలా వేసాను, 2 పెటల్స్ అలా వేసాను నిండుగా. మనం కొంచెం దూరంగా అయినా వేసుకోవచ్చు, లేదంటే దగ్గరగా అయినా వేసుకోవచ్చు. మనం ఈ గొలుసు వేసే విధానాన్ని బట్టే మనకు షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఫ్లవర్ షేప్ అయిపోయింది. ఇక్కడ 3 వేసేసుకుందాం.
చూడండి ఇక్కడ ముడి వేసేసుకుందాం. అయిపోయింది. చూడండి ఇలా మనము వేసుకోవాలి. బటన్ ఇది వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ మోడల్లో. ఇది ఫుల్ వర్క్, ఇవి రెండు ఫిల్లింగ్. ఇది వచ్చేసి కొద్దిగా గ్యాప్ వేసాను. కొంచెం పెటల్స్ పెద్దగా వేసుకుందాం. మనం చిన్నగా వేసుకుంటే మనకు థ్రెడ్స్ వచ్చేసి లైన్స్ చిన్నగా వస్తాయి, మనకి ఏం కనిపించదు నీట్గా కదా. పెద్ద పెటల్స్ వేసుకుంటే మనకి ఈ బటన్ హోల్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, కొంచెం ఇది పెద్దగా ఉంది కాబట్టి. ఇది ఫీలింగ్ టైప్ వచ్చేసింది. దీని మిడిల్లో మనము జెర్రీ థ్రెడ్ తోటి మనము పూస అనేది కుడదాం. దీంట్లో నిండుగా పూస వేసేద్దాం. మిడిల్లో గొలుసు తీసుకొని ఇలాగా 24 నెంబర్ తీసుకున్నాను నేను. లిడిలు 24 నెంబర్ తీసుకున్నాను. 24 నెంబర్ తీసుకున్నాను లిడిల్ మీకు. దీంట్లో ఒకటి పెద్ద పూస అనేది మిడిల్లో వేసేద్దాము. ఓకేనా? వేసి ఇప్పుడు దీని చుట్టూ ఈ గోల్డ్ పూస అనేది కుడదాం. మనకు నీట్గా ఫ్లవర్ మిడిల్లో నీట్గా అనేది కనిపిస్తుంది. చూడండి ఇలాగా మిడిల్లో పూస అనేది వేసేసుకుంటాం. ముడి వేసేసుకొని కిందికి లాగేయడం అంతే. మనం కొంచెం ఈ ముడి అనేది కొంచెం పెద్దగానే తీసుకుందాం, ఎందుకంటే ఈ పూస అవన్నీ మనకు ఊడిపోకుండా నీట్గా ఉండాలి కదా. చాలా రోజులు మనకి బ్లౌజ్ అనేది యూజ్ చేస్తుంటాం కాబట్టి ఈ ముడి అనేది కొంచెం పెద్దగా పోగు వేసుకొని కిందికి లాగేస్తాను. ఇలా పూస కుట్టు వస్తుంది. దీని చుట్టూ కూడా మనం పూస వేసుకోవచ్చు. ఒకటి వేద్దామా? దీని చుట్టూ కూడా ఒక పెటల్ వేసి చూపిస్తాం మీకు. ఇలాగా 1 by 1 ఇది ఏ షేప్లో ఉంటే అదే షేప్లోనే మనము పూస కూడా ఇక్కడ షేప్ వచ్చినప్పుడు ఏం చెప్పినా మీకు, పూస వచ్చినప్పుడు వెనక్కి గొలుసు తీసుకొని మళ్ళీ ముందుకు రావాలని చెప్పా, లేకపోతే షేప్ మనకి రాదు. అలాగే వేసుకుంటూ వస్తే ఈ వంకు అనేది రాదనమాట. మధ్యలో మనకి వంపు అనేది రావాలి కదా. అప్పుడు
ఏం చేయాలి, పూస కిందికి సపోర్ట్ గోల్స్ అనేది తీసుకొని మళ్ళీ మనము ఇలా కుట్టుకోవాలి పైకి. అయిపోయింది. ఇలా పెటల్స్ అన్నీ మనము పూస కూడా కుట్టుకోవచ్చు. చూసారా, చూడండి ఇలా ఎడ్జెస్లో అంతా కుట్టుకొని మళ్ళీ దీనిపైన మనము జెర్రీ వర్క్తో గొలుసు వేసుకుంటూ వస్తాం. అప్పుడు ఫినిషింగ్ నీటింగ్ వస్తుంది. అర్థమైందా? అయితే ఫ్లవర్ ఎలా కుట్టాలో రెండు విధాలుగా కుట్టుకోవచ్చు. ఇట్లా గ్యాప్ అయినా తీసుకోవచ్చు, ఇలాగైనా కుట్టుకోవచ్చు, లేదా నింపుగా అయినా కుట్టుకోవచ్చు. ఈ లీవ్స్ కుట్టాం కదా, ఇలాగైనా నింపుగా కుట్టుకోవచ్చు లాంగ్ అండ్ షార్ట్తో. ఇక్కడికి ఇది అయిపోయింది. ఓకేనా? ఇది రెండు రకాలు చూపించాను. ఇప్పుడు బటన్ హోల్తో 5th డిజైన్ ఒకటి, ఈ ఫ్లవర్ ఒకటి చూపించిన. ఈ పెటల్స్ అనేది ఇలాగే మనం కంటిన్యూస్గా వేసుకోవచ్చు. ఓకేనా? ఓకేమా. మళ్ళీ వీడియోలో మనము చొట్టి స్టిచ్ అనేది చూద్దాం. ఓకేనా? నేను చెప్పడం మీకు నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా. నా ఛానల్ అనేది ముందుకు నడిపించండి. ఓకేనా? ఓకే, బాయ్.